ఈ దివ్యగాథ ముందుకు సాగాలంటే మనం మొదట కాలగర్భంలో దాగి ఉన్న ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి. వర్తమానంలో జరగబోయే సంఘటనల వెనుక యుగాల నాటి కర్మల బంధం ఉంది. పూర్వం మరీచి మహర్షికి దేవతాంశ సంభూతులైన 6 కుమారులు ఉండేవారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు తన మానసపుత్రికను అనుసరించడం చూసి వారు ఆయనను పరిహసించారు. వారి అపరిపక్వతకు ఆగ్రహించిన బ్రహ్మదేవుడు, మీరు అసుర జాతిలో కాలనేమి అనే అసురుడి పుత్రులుగా జన్మిస్తారు అని శపించాడు. మరోవైపు రాక్షస చక్రవర్తి అయిన హిరణ్యకశిపునికి కాలనేమి అనే పరాక్రమవంతుడైన కుమారుడు ఉండేవాడు. బ్రహ్మశాపానికి గురైన ఆ 6 దేవకుమారులు ఈ కాలనేమికి పుత్రులుగా జన్మించారు. అసుర వంశంలో జన్మించిన వారు తమ తాత అయిన హిరణ్యకశిపుని ఆధిపత్యాన్ని తిరస్కరించి రహస్యంగా బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశారు. ఈ విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు తన వంశంలో పుట్టి తన ఆధిపత్యాన్ని ధిక్కరించినందుకు క్రోధంతో రగిలిపోయాడు. అప్పుడు ఆ రాక్షసరాజు తన మనవళ్లను, మీ తదుపరి జన్మలో మీరు మీ తండ్రి కాలనేమి చేతిలోనే హతులవుగాక అని భయంకరంగా శపించాడు. కాలచక్రం తన గతిలో ముందుకు సాగింది. ఇప్పుడు మధురాపురి రాజభవనంలో వసుదేవ దేవకీ దంపతులు తమ ప్రథమ పుత్రునితో ఆశీర్వదించబడ్డారు. వారి హృదయాలు వాత్సల్యంతో నిండిపోయాయి. కీర్తిమాన్. దేవకికి పుట్టబోయే ప్రతి బిడ్డను పుట్టిన వెంటనే నీ చేతులకు స్వయంగా అప్పగిస్తాను. దేవకి, ఇచ్చిన మాట తప్పి నేను అసత్యవాదిగా బ్రతకలేను. సత్యమే మన ధర్మం. మహారాజా, మిమ్మల్ని కలవటానికి వసుదేవుడు వచ్చాడు. వసుదేవుడా? పంపించండి. వాసుదేవుడు నిజంగానే తన మాట నిలబెట్టుకున్నాడు. కానీ నా భయం 8వ సంతానం గురించే, ఈ మొదటి శిశువు గురించి కాదు. వీడిని చంపడం అనవసరం. ఇచ్చిన మాట ప్రకారం మా మొదటి సంతానంని నీకు అప్పగిస్తున్నాను. ఇక ఈ బాలునిపై సర్వాధికారాలు నీవే. భళా వసుదేవా, భళా! ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నీ నిజాయితీ నన్ను మెప్పించింది. ఆలోచించి చూస్తే ఆ ఆకాశవాణి చెప్పినట్టు నా మృత్యువు నీ 8వ సంతానం వలనే కాని ఈ మొదటి శిశువు వలన కాదు. వీని వలన నాకు ఎటువంటి భయమూ లేదు. నిశ్చింతగా ఈ బిడ్డను తిరిగి తీసుకువెళ్ళు. సంకోచించకు వసుదేవా. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నీవు వెళ్ళవచ్చు. చిత్తం మహారాజా. ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది. కానీ ఇకపై ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అంతా ఆ శ్రీహరికే వదిలేస్తున్నాను.
నారాయణ. కంసుని ఈ తాత్కాలిక కరుణ భగవత్ సంకల్పానికి ఆటంకంలా ఉంది. ఇతడు ఇలాగే ఉంటే శ్రీహరి ఆవిర్భావం, ఆయన దివ్యలీలలు ఆలస్యమవుతాయి. అంతేకాక శాపగ్రస్తులైన ఆ షడ్గర్భులకు విమోచనం కలగాలి. వారి తండ్రి చేతిలోనే వారికి ముక్తి అని విధిలిఖితం. కంసుడు మరిన్ని ఘోర పాపాలు చేస్తేనే భగవంతుడు త్వరగా అవతరించి అతనికి మోక్షాన్ని, వారికి శాప విముక్తిని, ఈ భూమికి రక్షణను ప్రసాదిస్తాడు. కావున లోక కళ్యాణార్థం నేను ఈ క్రూరత్వానికి నాంది పలకాలి. భూమండలమంతా నా పేరు వింటే వడకాలి. ప్రణామాలు మునివర్య. భటులారా, నారదుల వారికి సువర్ణ సింహాసనం తీసుకురండి. అతిథి సత్కరో నిత్యం ధర్మో హి తిథి సత్రియా. భోజరాజా కంసా, నీ సేవ నన్ను ఎంతగానో ప్రసన్నం చేసింది. దీనికి ప్రతిఫలంగా దేవతలకు మాత్రమే తెలిసిన ఒక రహస్యాన్ని నీకు వెల్లడిస్తాను. జాగ్రత్తగా విను. ఇటీవలే నేను మేరు పర్వతంపై జరిగిన దేవతల సభకు వెళ్ళాను. వారంతా భూమిపై ఉన్న అసురజాతిని నాశనం చేయడానికి, ముఖ్యంగా నిన్ను సంహరించడానికే ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ కార్యాన్ని సాధించడానికి ఆ దేవతలందరూ యాదవ వంశంలోనే జన్మిస్తున్నారు. ఆ ఆకాశవాణి 8వ సంతానం గురించే చెప్పిందని నువ్వు మొదటి శిశువును వదిలిపెట్టావు. కాని దేవకీ గర్భాన పుట్టే ఏ బిడ్డను సామాన్యంగా భావించకు. నీ శత్రువు ఏ రూపంలోనైనా రావచ్చు. కంస, నీకు ఆ శ్రీహరికి మధ్య ఉన్న ఈ శత్రుత్వం ఈనాటిది కాదు. నీ పూర్వజన్మలో నువ్వు హిరణ్యకశిపుని కుమారుడవైన కాలనేమి అనే మహా అసురుడవు. అప్పుడు నిన్ను సంహరించింది ఆ విష్ణువే. ఇప్పుడు మళ్ళీ నీకోసమే వస్తున్నాడు. చెప్పవలసింది చెప్పాను కంస. ఇక నీ కర్తవ్యం నీవే నిర్ణయించుకో. విష్ణు, నువ్వు ఎలా అవతరిస్తావో నేను చూస్తాను. భటులారా, ప్రలంభుడు, బకాసురుడు, చాణూరుడు వంటి నా మిత్రులైన అసుర రాజులందరికీ వెంటనే సందేశాలు పంపు. యాదవ వంశాన్ని నాశనం చేసే సమయం ఆసన్నమైందని ప్రకటించు. నువ్వు తక్షణమే వసుదేవుడిని, దేవకిని, వారి మొదటి సంతానంతో సహా నా ముందుకు తీసుకురా. వెంటనే.
బంధించండి. వెళ్ళండి, నా తండ్రి ఉగ్రసేనుడిని కూడా బంధించి చెరసాలలో వెయ్యండి. ఈ రాజ్యానికి ఇక నేనే ఏకైక అధిపతిని. కంసుని క్రోధాగ్నిలో మధురా నగరం మాడిపోసాగింది. తన తండ్రి అయిన ఉగ్రసేనుడిని, తన చెల్లెలైన దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని చెరసాలలో బంధించి కంసుడు తన రాక్షస పాలనను ప్రారంభించాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవకి గర్భాన ఒక శిశువు జన్మించడం, ఆ పసికందు ఏడుపు ఆగేలోపే కంసుడు కఠిన శిలలాంటి తన చేతులతో ఆ శిశువు ప్రాణాలు తీయడం, ఇది ఆ దంపతుల పాలిట శాపమైంది. ఒకరు ఇద్దరు కాదు, 6 కుమారులను వారు తమ కళ్ల ముందే కోల్పోయారు. కానీ ఈ ఘోరమైన హింస వెనుక ఒక దైవ సంకల్పం దాగి ఉంది. కంసుడి చేతిలో హతమవ్వడంతో ఆ 6 శిశువులు తమ శాపం నుండి విముక్తి పొందారు. వారు తమ దివ్య స్వరూపాలను తిరిగి పొంది తమ లోకాలకు వెళుతూ తమ విముక్తికి మార్గం చూపిన నారద మహర్షికి నమస్కరించి వెళ్లారు. 6 సంతానాన్ని కోల్పోయిన ఆ దేవకి 7వసారి గర్భం దాల్చింది. కాని ఈసారి ఇది ఒక సామాన్య శిశువు కాదు. ఎందుకంటే ఈ 7వ గర్భం విషయంలో సాక్షాత్తు ఆ సృష్టి స్థితిలయకారకుడైన శ్రీ మహావిష్ణువే స్వయంగా జోక్యం చేసుకుంటున్నాడు. ఒక అద్భుతమైన దివ్య లీలకు తెరలేవబోతోంది. ఆ భగవంతుని అద్భుత సంకల్పం ఎలా నెరవేరబోతోందో 3వ భాగంలో చూద్దాం.